కొత్త బిల్డింగ్ 12,50,000 వరకు ఎస్టిమేషన్ కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. అక్కడే 250 మెట్రిక్ టన్నుల గోదాం అండ్ కాంపౌండ్ వాల్ అండ్ సీసీ 2015-16 మధ్యలో అదొక 12 లక్షల వరకు ఎస్టిమేషన్, డీడీ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. అదొక 24 lakhsకు విలేజ్లో ఉన్న గోదాములు ప్రిపేర్ చేయడము, కొత్త బిల్డింగ్ కట్టడము, కాంపౌండ్ వాల్ ఫినిషింగు, అది కాంపౌండ్ వాల్ కింద సీసీ, ఇందులో 3 బోర్లు వేసాము. అది ఓకే. ఆ తర్వాత మనం కొత్త చెప్పాను కదా మీకు, కొత్త 252 సర్వే నెంబర్లకు పోవడం జరిగింది. మరి అప్పుడు కూడా దాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. అది ఏదో డబుల్ బెడ్రూమ్లు కడదామని నాకు ఇప్పుడున్న నాయకులే ఎదుర్కొన్నారు. రకరకాల ఇబ్బందులు పెట్టినా దాన్ని నేను ఆ రైతుల సహకారంతో, పెద్దల సహకారంతో, ప్రతి ఒక్క పార్టీ నాయకుడు, నాకు పార్టీ అనేది తెలియదు, అప్పుడు ఉన్న ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా అందరూ నాకు సహకరించారు. కాబట్టి నేను అక్కడ 36 లక్షల ఎస్టిమేషన్ తోటి నేను బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది, బ్యాంక్ షాపింగ్ కాంప్లెక్స్ అని. ఆ తర్వాత దాన్ని మళ్ళీ నేను మా చిట్టి దేవేందర్ రెడ్డి గారికి మెమోరాండం పెట్టుకున్నాము. సార్, మాకు ఇక్కడ బ్యాంకు లేదు, మా రైతులకు ఇబ్బంది జరుగుతుంది, మాకు పాపన్నపేట పోవడం ఇబ్బంది అవుతుంది, పెద్ద మనసుతో నాకు మళ్ళీ బ్యాంక్ శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఆ 36 లక్షల ఎస్టిమేషన్ మళ్ళీ 54 లక్షలకు పెరిగింది. ఎలా పెరిగింది అంటే, మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక బ్యాంక్ శాంక్షన్ అయింది కాబట్టి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ కట్టవలసి వచ్చింది బ్యాంకుకు. అప్పుడు మళ్ళీ ఆ ఉన్న గోడలను తీసేసి కిందికి స్టీల్ అల్లి దాని ఇంజనీరింగ్ ఎస్టిమేషన్ ప్రకారం స్ట్రాంగ్ రూమ్ కట్టి మళ్ళీ ఒక ఆఫీస్ రూము, మళ్ళీ దాన్ని స్లాబ్ ఏరియా పెంచవలసి వచ్చింది. అలా దాన్ని కూడా మనం 52-53 లక్షల మధ్యలో దాన్ని కూడా యాజ్ పర్మిషన్, యాజ్ ఎంబీ రికార్డ్, ఎక్కడ కూడా తావులేదు అవినీతికి. మరి అలాగే కొన్న ల్యాండ్ను, రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్ను కూడా చుట్టూ ఫినిషింగ్ చేసి గేటు పెట్టి అందులో ఉన్న 670-60 మెట్రిక్ టన్నుల గోదామును టోటల్గా అవి రెండు ఎస్టిమేషన్లు కలిసి 27 లక్షల చిల్లర. మరి అది కూడా మనం కొంత లోను, ఇప్పుడు ఇవన్నీ ఎలా చేసాము అంటే, స్టార్టింగ్ 20 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నాము, తర్వాత 40 lakhs తీసుకున్నాము, తర్వాత 10 lakhs తీసుకున్నాము. ఆ తర్వాత తక్కువ డబ్బులు ప్యాడీలా మనకు వచ్చిన లాభాలను పెట్టుకుంటూ మనం అభివృద్ధి పథంలో నడిపించినాము. మరి ఇక్కడ ఎక్కడ కుంభకోణం జరిగింది, పెట్రోల్ పంపులో జరిగిందంటే చెప్పాను, తీయండి. ఏ బిల్డింగ్లకు కుంభకోణం జరిగింది. మరి ఇంకొకటి ఏంటంటే ప్యాడీ కుంభకోణం. ప్యాడీలు అంటే ఏ ఇయర్ ఎంత ప్యాడీస్ కొన్నాము, ఎంత కమిషన్ వచ్చేది, టోటల్ డీసీఓ గారే మాకు పంపుతారు. దాని ఖర్చులకు కూడా ఆమెనే, ఆఫీసర్ తోటే మనం ఖర్చులకు కూడా అక్కడే తీసుకుంటారు. దాన్ని ఏదున్నా ఆ బ్యాంకులో లెక్కుంటుంది, ఆ సిఓ గారి దగ్గర లెక్కుంటుంది. దాని పూర్తి వివరాలు కూడా మీకు అందిస్తాను. మరి కోట్ల కుంభకోణం అనేది నాకు అర్థమవుతలేదు. ఇది నా మీద ఆరోపణలు చేయడము, కొంతమంది స్వార్థం కోసం నా మీద చేస్తున్న ఆరోపణలు, ఇందులో నిజం లేదు. మరి ఒకటి పార్టీ పరంగా నేను 2009లో టీఆర్ఎస్ పార్టీకి మారడం జరిగింది. మరి అప్పుడు కూడా నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టిన నాయకులే ఇప్పుడు మరి 2014లో కూడా టీఆర్ఎస్ పార్టీలో నేను మారినప్పటికీ కొన్ని నాకున్న ప్రాబ్లమ్స్ తోటి మారవలసి వచ్చింది. అక్కడ నాకు కాంతికిరణ్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి నా సొసైటీకి అన్ని రకాలుగా అండదండలతో ఉంది. మరి నన్ను ముందుకు తీసుకుపోయేందుకు కూడా ఆయన కూడా నాకు సహకరించింది. మరియు నాబార్డు నుంచి కూడా నాకు 1,63,00,000 శాంక్షన్ రావడం జరిగింది. ఒకటి ప్రాసెసింగ్ సెంటర్, ప్యాడీ ప్రాసెసింగ్ అన్నట్టే మనం రైస్ మిల్ వేయాలనే ఆలోచనతోటి మనం పెట్టుకున్నాము. మనకు 1,60,00,000 శాంక్షన్ అయినాయి. ఒకటి వే బ్రిడ్జి, రైతులకు జోపడం ఇబ్బంది అవుతుంది. ఒక వే బ్రిడ్జి ఉంటే మనం దాని తూకం కరెక్ట్గా ఉంటుంది. మనకు రైతులు రైస్ మిల్లులు సతాయిస్తుంది కాబట్టి మనం ఆ గోదాంలోనే స్టాక్ పెట్టుకొని తర్వాత పంపించుకోవచ్చు అనే ఉద్దేశంతో మన వే బ్రిడ్జి కూడా పెట్టడం జరిగింది. మరి ఇంకోటి షాపింగ్ కాంప్లెక్స్ కూడా అంగన్వాడీ ముందర ఒక 4 షటాలు కడితే మనకి కిరాయి తీస్తే మన సొసైటీకి లాభం వస్తుంది. రేపు లాభాల బాటలో ఉంటుందనే విధంగా మనం 1,50,00,000 శాంక్షన్ అయిందని కూడా మనం కొన్ని
ఇక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల నాకు సహకరించలేదు, కొంతమంది సహకరించడం వల్ల అది క్యాన్సల్ కావడం జరిగింది. మరి ఇందులో కుంభకోణం ఉంది, ఇందులో కుంభకోణం జరిగిందో మరి నాకు తెలియడం లేదు. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం నన్ను నా సొసైటీని బదలాం చేసి ఒక జిల్లాలోనే ఉత్తమ సొసైటీ అవార్డు తీసుకున్న టేక్మాల్ సొసైటీ అంటే మరి అందోల్ కాన్స్టిట్యున్సీలోనే 9 సొసైటీలో అభివృద్ధి పదంలో నడుస్తున్న సొసైటీ అంటేనే టేక్మాల్. మరి ఆ టేక్మాల్ సొసైటీ కోట్ల కుంభకోణం కనబడుతుందా, మరి ఆ కోట్ల డెవలప్మెంట్ కనబడుతుందా అనేది ఆ రైతులు నాకు ఆశీర్వాదాల వల్ల, ఇక్కడున్న పెద్ద మనుషుల దీవెనల వల్ల, ప్రతి ఒక్క పార్టీ ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా నాకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్ల నేను ఇవాళ టేక్మాల్ సొసైటీని అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నా. ఏ కుంభకోణాలని నా మీద పెడుతున్నారో అదే రైతుల దగ్గరికి వచ్చి ఇంచుమించు ఇవాళ మన ఓటర్లే 3,900 మంది ఓటర్లు, 1,200 చిల్లర రైతులు మన లోను హక్కుదారులు, ఎల్డీ లోన్ హక్కుదారులు, వాళ్ళ సమక్షంలోనే నేను టేక్మాల్ సొసైటీ దగ్గరికే వచ్చి నా మీద ఆరోపణలు నిరూపిస్తే నేను అదే రైతులకు క్షమాపణ కోరుకుంటూ నేను చేసిన కుంభకోణాలను బయటపెడితే చట్టపరంగా నాకు ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నా. మరి లేకపోతే మరి నా మీద నిరూపించకపోతే మరి నా మీద పరువు నష్టం దావా నేను వేస్తే మరి మీరేం చేస్తారు? ముక్కు నేలకు రాస్తారా ఇక్కడ వచ్చి? మరి ఏం చేస్తారు? నేను తప్పు చేస్తే రైతుల పక్షాన ఇక్కడే సొసైటీ చైర్మన్గా టేక్మాల్కు వచ్చి ఆ రైతుల మధ్యలో నిలబడి నేను చేసిన తప్పును ఒప్పుకొని వాళ్ళకే రాజీనామా పత్రం ఇచ్చి రైతులకు నేను సిద్ధంగా ఉన్నా. రాజీనామా చేసి నేను ఇంటికి పెట్టేందుకు నేను ఆర్థికమైన కుటుంబంలోకి నచ్చినండి. నాకు ఎక్కడ కూడా రూపాయి తినవలసిన అవసరం లేదు. ఈ 30 ఏళ్ళ కిందట కూడా నాకు 40-30 ఎకరాల భూమి ఉండే. మా ఫాదర్ కూడా రాజకీయాల్లో వచ్చినోడే, అందరికీ తెలుసు. మరి ఎక్కడ కూడా అవినీతి లేని కుటుంబం నుంచి వచ్చినాము. మరి ఇప్పుడు మాట్లాడే నాయకులకు ఇలా 100 కోట్లు వచ్చాయి. మరి ఎక్కడికైనా వచ్చాయో మరి మీరు చెప్పాలి. నేను చెప్తా, నా ఆస్తులు చెప్తా, నా అప్పులు చెప్తా, నేను సొసైటీ డెవలప్మెంట్ చేసింది చెప్తా. మరి మీకు 10-20 ఏళ్ళ కిందట ఏముంది? ఇవాళ ఎన్ని 100 కోట్ల ఆస్తులు వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి భూములు అమ్ముకొని కబ్జాలు పెట్టి మళ్ళీ 1 సృష్టించి మళ్ళీ అమ్ముకున్న నాయకులు కొంతమంది ఉన్నారు. నేను ఎవరిని కూడా పేరు పెట్టి విమర్శించవలసిన అవసరం నాకు లేదు. మరి మీరందరూ కలిసి నా మీద ఇవాళ అవినీతి అని చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మీ గుండె మీద మీరు చేతులు వేసుకొని నాది అవినీత మీది అవినీత అది మీరే గుర్తించండి. నేను ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. నేను ఒక టేక్మాల్ సొసైటీ చైర్మన్గా అదే రైతులతో ముందుకు పోయినా, అదే రైతుల ఆశీర్వాదంతో, అదే రైతుల గుండె నిండా నేనున్నా. మరి తప్పు చేస్తే అదే రైతుల ముందుకు వచ్చి తల వంచి నా సొసైటీ పదవికి వాళ్ళకే ఆ రైతులతోటే వచ్చింది కాబట్టి నాకు ఆ పదవి, ఆ రైతులకే నేను రాజీనామా పత్రాన్ని ఇచ్చి నా రైతులైతే సిద్ధంగా ఉన్నా. మరి మీరు నా మీద చేసిన ఆరోపణలకు నిరూపించుకుంటారా? మరి ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మరి ఏది మరి నాకు కూడా ఈ 2 నెలల నుంచి, ఈ 3వ తారీఖు నుంచి నాకు ఆర్థికంగా నాకు మనస్సు చాలా బాధగా ఉంది. మరి నాకు కూడా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, నాకు అన్ని రోగాలు ఉన్నాయి. మరి ఆ భగవంతుడు ప్రజల ఆశీర్వాదంతో నేను ఇంకా ఈ రాజకీయాల్లో మెలుగుతున్నా. మరి నా ఆత్మను శోభించే విధంగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇది నిజము కాదు. మరి ఆరోపణలు రుజువైతే మాత్రం నేను టేక్మాల్కే వచ్చి ఆ రైతుల పక్షాన్ని నిలబడి నేను చేసిన తప్పును ఆ రైతుల ముందట నేను ఒప్పుకొని, మరి ఆ రైతుల విశ్వాసం ఉన్నంత వరకు మీ ఆరోపణలు నన్ను ఏం చేయలేవు. మరి నేను పార్టీ మారిన తర్వాత కూడా మరి గౌరవ కాంతి కిరణ్ ఎమ్మెల్యే గారు 2వసారి చైర్మన్ చేసిండు. మరి దాని తర్వాత 2వసారి చైర్మన్ చేసిండు. కానీ నాకు 2వసారి చైర్మన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండు 11 ఏళ్ళ నుంచి. అంటే మరి నేను 2వసారి చైర్మన్ కావడానికి కారణము మరి ఇక్కడున్న నాయకులు, రైతులు. నేను చెప్పాను ఇంతకుముందు అని, పార్టీ మారిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నేను పార్టీ పరంగా, పార్టీ ఎలక్షన్ మట్టుకే పార్టీలు ఉన్నాయి. ఎలక్షన్ తర్వాత సొసైటీ అంటే పార్టీ కాదు, అది ప్రజలది. ప్రతి ఒక్క టేక్మాల్కు మండలికి సంబంధించిన సొసైటీ.
అందులో పార్టీ అనేది ఉండదు. ఏం చేశాము మనం వచ్చిన తర్వాత ఏముండే, రాకమొదలు ఏముండే ఒక్కసారి మీరు గుర్తించండి. రైతులు కూడా ఆలోచన చేయండి. నేను మీకు మంచి చేసినాను అనుకుంటే ఆశీర్వదించండి, చెడు చేసినాను అనుకుంటే నేను రైతులకి దానికి సిద్ధంగా ఉన్నా. ఈ ఆరోపణలు మీరు కూడా ఖండించాల్సిందే. రైతులకు మరియు టేక్మాల్ మండల ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, అందరకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ పాత డైరెక్టర్లు కానీ పాత నాయకులు కానీ 2013 నుంచి 19 వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి ఇప్పుడు 2019లో టీఆర్ఎస్ పార్టీలా మారి నేను ఇక్కడి నుంచి చైర్మన్ అయినా ఇక్కడున్న నాయకులు టీఆర్ఎస్ నాయకులు కానీ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూసుకొని నాకు అండదండలు ఉన్నారు కాబట్టి నేను ఇంత ముందుకు పోగలుగుతున్నా. మరి నాకు సహకరించిన మా వైస్ చైర్మన్ గారు వెంకయ్య గారికి, మరి మా డైరెక్టర్ కిషన్ గారికి, మరియు శ్రీశైలం గారికి, మొన్న అవిశ్వాసం పెట్టేంత వరకు కూడా సహకరించిన నూతన డైరెక్టర్లకు కూడా మరి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మరి అవిశ్వాసం పెట్టేంత వరకు మంచి చైర్మన్, అవిశ్వాసం తర్వాత మరి ఎందుకు చెడ్డ చైర్మన్ అయిందో అది మీరే తెలుసుకోవాలని కోరుకుంటూ మరి మీరు ఇంకేమన్నా నా మీద నన్ను అడగాలనుకుంటే మీరు అడగవచ్చు. స్పష్టంగా అడుగుతా ఉన్నారు మీ మీద ఒకటి ట్రాన్స్పోర్ట్ విషయం లోపల రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది చెప్పేసి సంచుల కుంభకోణం ఒకటి, రైతుల దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్, ఈ రెండుటి మీద సీఓని పిలిపించి మాట్లాడిపిస్తే ఇంకా బాగుంటుండేనేమో. అదొకటి క్లారిటీ. రెండవది ఇంకోటి ఏంటంటే పెట్రోల్ బంక్ లోపల 30 లక్షల ఫ్రాడ్ అని చెప్పేసి వాళ్ళ ఆధారం చూపెట్టేది. మరి మీరు చూపించిన లెక్కలలోనే 27 లక్షలు మాత్రమే ఉంది. అంటే 30 లక్షలేమో వాళ్ళ ఆరోపణలు చేసింది, వాళ్ళ దగ్గర ఆధారాలు చూపెడుతున్నాయి. మరి మీరేమో 27 లక్షలు మొత్తం వరకే 27 లక్షలు చెప్తా ఉన్నారు. మొత్తం వరకు 27 లక్షలు అంటే నేను ఎంబీ రికార్డు ప్రకారం నేను తీసుకున్నది 22 లక్షలు 23 లక్షలు చిల్లర చూపించాను. పర్సెంటేజ్ ఇయ్యరు. ప్యాసేజ్ సెంటర్ నడిపించిన వాళ్ళకు దానికి ఇంత అని ఉంటుంది, రెంటల్కు ఇంత అని ఉంటుంది, రెంటల్కు ఇంత అని ఉంటుంది. కాబట్టి అది అక్కడ డీసీఓ గారు పర్మిషన్ ఇస్తారు, ఆ సెక్రటరీ గారు వాళ్ళకు ఎవరైతే సెంటర్లో నడిపించారో వాళ్ళకు దాన్ని డిస్పోజ్ చేస్తారు. మరి అకౌంట్లోనే పడతాయి, అకౌంట్ ద్వారానే ఖర్చుల కింద తీసుకుంటారు. దానికి ఏ దానికైనా లెక్కలు ఉంటాయి, అది బ్యాంకులో ఉంటుంది, డీసీఓ గారి దగ్గర ఉంటుంది. చెప్తున్నా కదా నేను, రైతులకు ప్రాబ్లం వచ్చినప్పుడే వచ్చాను. కానీ దానికి కూడా ఇన్కమ్, రైతు మనం ప్యాడీ చేసిన దానికి కూడా ఇంచుమించు. ఇంకొకటి, ఏదైతే రైతుల దగ్గర మీరు 2 ఎకరాల 14 గుంటల ఏదో కొనుగోలు చేశారు కదా, వాళ్ళు అడిగింది ఏంటి అని అంటే మా తాతలు కనుక దానం చేశారు కాబట్టి ఆ శిలాఫలకం మీద మా పేరు పెట్టాలని చెప్పాను కదా. 22/11/2016 వరకు మనకు ఆ ల్యాండ్ అనేది తెలియదు. మన గ్రామ పంచాయతీ నుంచి నోటీస్ వచ్చిన తర్వాత మనం ఆ ల్యాండ్ తెలియదు. అది 1956 లోపలనో 65 లోపలనో బ్రహ్మానందరెడ్డి, లక్ష్మారెడ్డి, నారాయణ రెడ్డి అనే రైతులు దాన్ని దానం ఇచ్చారు అనేది వాస్తవము. మరి తర్వాత మేము దాంట్లో పోయిన తర్వాత ఆ హక్కుదారులు అంటే వాళ్ళ మన్మన్లు, కొడుకులు, ఇది మా భూమి అని వచ్చారు, ఇది మాది అంటే వాళ్ళ 100% రేపు ఇక్కడ అక్కడ వాళ్ళ తాతలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే అడుగుతా ఉన్నారు, 100% వాళ్ళ తాతలు దానం చేశారు. వాళ్ళు మాకు మొన్న వాళ్ళ పేర్ల మీద ఉంటే కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వాళ్ళ తాతల పేరు పెట్టడం మాకు ఎలాంటి అర్థం పెట్టలేరట కదా శిలాఫలకం మీద. ఎప్పుడు గతంలో ఇనాగ్రేషన్ అయినప్పుడు తర్వాత చెప్పారు, తర్వాత చెప్తే మనం పెడదామని చెప్పాము. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వస్తున్నాయి కదా, వాళ్ళ తాతల పేరు ఉంది కదా, ఆల్రెడీ చెప్తున్నాను కదా, చెప్పి ఓరల్గా చెప్తున్నారు. కానీ ఆ శిలాఫలకం మీద పెడితే మేము సాటిస్ఫై అవుతుంది అని చెప్పేసి వాళ్ళ రైతులు అది మాట్లాడినాం, వాళ్ళతోటే మాట్లాడినాం. దాంట్లో కొంత ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం కదా, వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తి అది. ఇంకొకటి క్రాప్ లోన్లో కూడా అవినీతి జరిగిందని వాళ్ళు ఆరోపణలో పేర్కొన్నారు. షేర్ అమౌంట్ అనేది డిపాజిట్ ఉంటుంది, అది మనతో 1 లక్ష రూపాయలు డిపాజిట్ షేర్ క్రాప్ లోన్ ఇచ్చినామంటే 10,000 షేర్ అమౌంట్ డిపాజిట్.
లోన్లు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. పెరిగినప్పుడు ₹1,00,000 ఉన్నప్పుడు 10,000 డిపాజిట్ ఉంటుంది, ₹1,50,000 అయినప్పుడు మళ్ళీ ₹5,000 షేర్ అమౌంట్ డిపాజిట్ చేసుకుంటారు. అది ఏదైనా బ్యాంకులో లెక్క ఉంటుంది. ఆ షేర్ అమౌంట్ కానీ అది ఏదున్నా బ్యాంకులో దాంట్లో సంబంధించి బ్యాంకులో దాని క్లారిటీ ఉంటుంది. చైర్మన్ సంబంధం లేదు. ఇక మనం షేర్ అమౌంట్ల కాడ అది బ్యాంకు సంబంధించి సిస్టమ్ కదా, బ్యాంక్ సిస్టమ్. అది నేను నా పరిధిలో ఉన్నది ఒక డెవలప్మెంట్, ఒక రైతులకు ఏం చేయాలి అనేదే ఉంటుంది. చైర్మన్ గా మీకు ఎప్పుడైనా ఇది గుర్తు మీ దృష్టికి వచ్చినాయి? ఆ షేర్ అమౌంట్ లో అవి మా దృష్టికి ఏ రైతు కూడా తేలేడు ఇప్పటి వరకు. మనకు దాని గురించి తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటేనే నాకు అది తెలుస్తుంది. దాంట్లో ఏమున్నది, ఏ రైతు అయినా పోయి లెక్క చూసుకోవచ్చు కదా. నాది ఆ లోన్ గింతుండే నాకు షేర్ అమౌంట్ ఇంత పట్టినావు, ఎందుకు ఇంకా 2,000 లెక్క పట్టుకున్నావు తక్కువ పట్టుకున్నావు, అది లెక్కనే ఉంటుంది. షేర్ అమౌంట్ అనేది ఖచ్చితంగా దానికి లెక్క ఉంటుంది. సుతిలు ట్రాన్స్పోర్ట్ విషయంలో కోట్లల్లో అవినీతి జరిగింది. చెప్తున్నా కదా, నేను ఇంతకుముందు చెప్పాను. ఏ అవినీతి జరిగినా రైతుల వద్ద అది తీసుకున్నట్టుగా ట్రాన్స్పోర్ట్ అనేది మనకు సంబంధం లేని విషయము. సుతిల్ కాడుకొని కూడా మెన్షన్ చేశారు. అనేది మనం స్టార్టింగ్ లో 3 ఏళ్ళు ఇచ్చినాం, 4 ఏళ్ళు ఇచ్చినాము. నేనే ఇవ్వని చెప్పినా ఎక్కడ కూడా శుద్ధి లేకుండా మన దగ్గరనే 3 ఏళ్ళు ఇచ్చినాం. తర్వాత మనకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని బంద్ చేసినాం. శుద్ధిని మనం రైతులకు కూడా తెలుసు కదా, మనం ఏ ఇయర్ ఇచ్చినాం, ఏ ఇయర్ అనేది మనం శుద్ధికి మనం స్టార్టింగ్ 2-3 ఏళ్ళు ఇచ్చినాం. ఇది అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది శుద్ధి గురించి. అప్పుడు అసెంబ్లీలో కూడా శుద్ధి ఇస్తామని చెప్పారు. మేము అయినా మేము ఇచ్చినాం. కొంతమంది రైతులకు కొన్ని సంవత్సరాలు ఇచ్చినాం. సెంటర్కి వచ్చిన రైతులకు బరాబర్ శుద్ధికి ఇచ్చినాం. తర్వాత ఇవ్వాలి, ఒక 2-3 ఏళ్ళు ఇవ్వచ్చు అంతే. అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు సుతిల్లో కూడా ఎంక్వైరీ చేయమనండి. దాంట్లో నేను దానికి బాధ్యత దానికి చెప్తున్నా కదా. ఏ ఎంక్వైరీకైనా నేను చెప్పాను కదా ఇప్పుడు ఇంతకుముందు కదా కూడా, ఆరోపణలు వేరు, నిరూపణ చేయడం వేరు. ఆరోపణలు మస్తు చేస్తున్నారు. కోట్లు అన్నారు. మరి ఆ కోట్లు ఎక్కడున్నాయో నాకు అర్థమవుతలేదు. అభివృద్ధి అనేది కనబడుతుంది కానీ మరి కోట్లు అనేది ఏడున్నాయో నేను చెప్పింది కదా ఇప్పుడు వరకు. టోటల్గా మన అభివృద్ధి ఏంది, మనం చేసిన పని ఏంది మళ్ళీ పెట్టుకోనండి. రైతులను ఇదే రైతులను 2,000, 3,000 మంది రైతులు ఉన్నారు. మన ఓట్లు 1,200 మంది ఖాతాదారులు ఉన్నారు. ఎప్పుడు రైతులతో మీటింగ్ పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు మీ మీద ఒక 5 పాయింట్లలో ఆరోపణలు చేశారు. వాళ్ళకి మీరు ఇచ్చే 2 వాక్యాలలో సమాధానం ఏంటి? వాళ్ళు 5 వాక్యాలలో ఇచ్చిన 10 వాక్యాలలో ఇచ్చిన ఒకటే ఒక మాట, ఎక్కడ అవినీతి చేసినా దానికి నేను సిద్ధంగా ఉన్నా. చట్టపరంగా అవినీతి నిరూపిస్తే చట్టపరంగా ఏ చర్యకైనా సిద్ధంగా ఉన్నా. ఒకవేళ నిరూపించకపోతే మీరేం చేస్తారో చెప్పండి. పెట్రోల్ పంపు ఎంపీ రికార్డు ప్రకారం 23,99,680. మరి లలిత ఎంటర్ప్రైజెస్ ఇండియన్ ఆయిల్ 1,00,000 26/4/2021 నాడు కట్టడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రిసిటీ 11/6/2021 నాడు ఇది ₹1,00,000. ఇండియన్ ఆయిల్ ఎంటర్ప్రైజ్ లలిత ఎంటర్ప్రైజెస్. ఇది ఇండియన్ ఆయిల్ ఎంటర్ప్రైజెస్ అంటే వాళ్ళకి సంబంధించి. 6/2021 నాడు ₹1,81,298 ట్రాన్స్ఫార్మర్ గురించి. 81,291. 30/10/2019 లలిత ఎంటర్ప్రైజెస్ ఇండియన్ ఆయిల్ వాళ్ళ ట్యాంకర్ 1,25,000 కట్టడం జరిగింది. 12/12/2019 1,25,000 సేమ్ లలిత 3 సార్లు 3,50,000 మొత్తం 3,50,000 వాళ్ళకు. 1,81,000 ట్రాన్స్ఫార్మరు. 4,03,000 కిరాయి రెంట్ నరసింహారెడ్డి జన్మల 4,03,000. 19 ఎండింగ్ అంటే
19 నుంచి 19 ఇంత ఒక 2 నెలలు. మరి పెట్రోల్ ట్యాంకర్ 2021 నా ఫస్ట్ ట్యాంకర్ 12,000, 8,000 డీజిల్, 4,000 పెట్రోల్, 8,000 డీజిల్, 4,000 పెట్రోల్. పెట్రోల్ అమ్మకం 63,000 కట్టినాయి. డీడీ కట్టి 72,63,000 డీడీ పెట్రోల్ అండ్ డీజిల్. టోటల్ డీజిల్ స్టాక్ ఉంటుంది. అంటే ఒక 1 year మనం 1.5 year బ్రేక్ చేసినాం కాబట్టి అందులో ఏమన్నా 7,500 అందా 7,571 డీజిల్ స్టాక్. పెట్రోల్ డీజిల్ కలిపి చెప్పండి. ఇక అసలు రాయకు 7,500 డీజిల్ రాసుకో, 577 పెట్రోల్ 32, 1,432 లీటర్లే. లీటర్ డీజిల్ 7,577 లీటర్స్. ఛాయ్ 7,080 రూపాయలు. డీడీ చాలా 1,67,080 రూపాయలు. అందులో ఆయన బోర్లు అప్పుడు ఒకటి మనం అట్లా 2 బోర్లు వేసినాం. అప్పుడు కూడా ఆ బోర్ల బిల్లు ఒకటి ఉంటుంది. అవన్నీ అందులో రాసినవి ఉన్నాయి, దానికి పర్మిషన్స్ ఉన్నాయి. ఈ డబ్బుకి అయితే లెక్క లేదు. 16 లక్షలు వాళ్ళ 32 ఎంత ల్యాండ్ వాల్యూ వేసినప్పుడు 20 లక్షలు సొసైటీలకి మనం తీసుకున్నాం. చెప్తున్నాం కదా, వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు వాళ్ళకి 4 లక్షలు ల్యాండ్ పర్చేస్ కు 4,95,000 తీసుకున్నాం. 1,80,000 డీడీ తీసుకున్నాం. అది కాదు, ఇది మాత్రమే సొసైటీలకి తీసుకుంటాం. 25 లక్షలకి ఎలాంటి ఆరోపణలు వాస్తవం కాదు. మనం తీసుకున్నదే 4,95,000 ఒకటి, 1,80,000 ఒకటి. దానికి లెక్కలు ఉన్నాయి. 3 లక్షలు వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టాం. మిగతా 1,67,000 రూపాయలు డీడీ కట్టినాం. మిగతా 2 బోర్డు వేసినాం. అక్కడ అన్నిటికి కలిపి అట్లా తీసుకున్నాం అన్నాడు. 4,95,000 అన్నిటికి 6 కలిసి 6,95,000, 3 లక్షలు రైతులకు ఇచ్చినాం అకౌంట్ ద్వారా. 1,63,000 డీడీ కట్టినాం. అదర్ కర్సెస్ అంటే 2 బోర్లు వేసినాం. అండ్ అప్పుడు ఏదో జేసీబీ పెట్టి 1 రోజు 2 రోజులు దాన్ని చేంజ్ చేసినాం. కానీ 27 లక్షలు అయితే తీసుకున్నాం. 27 లక్షలకు 52 లక్షలు పడుతుంది. ఒకవేళ తీసుకుంటే 50 లక్షలు కట్టాలంట. ఒకటికొకటి తీసుకున్నట్టు నిరూపిస్తే తీసుకున్నట్టు నిరూపిస్తే 27 లక్షలకు 52 లక్షలు పడుతుంది. ఇక అదే అడుగుతున్నా, వాళ్ళని పెద్ద మనుషులని వాళ్ళు ఏం చేస్తారు. అయితే శృతిలే మా కోసం అనుకోండి, నా కోసం ఉండాలి. గతంలో ఎక్కడ ఇవ్వలేరు కదా శృతిలి, మీరెందుకు ఇచ్చిండ్రు? రైతులకు సేవ, రైతులతోనే లాభం అవుతుంది కదా సొసైటీ. ఆ రైతులకు స్థితిలు ఇస్తే తప్పే. 3 సంవత్సరాలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? నష్టం జరుగుతుంది. అప్పుడు కమిషన్ తగ్గింది, డ్యామేజ్ ఎక్కువైతుంది. ఒక్కొక్క సొసైటీలో 25 లక్షల కమిషన్ వస్తే 26 లక్షల డ్యామేజ్ ఉన్న సంఖ్యలో ఇంకా 1 లక్ష కట్టవలసి వస్తుంది. మనకు ఆ పరిస్థితి తేలేము. ఎంతమందికి ఎన్ని రైతులకు ఎన్ని బ్యాగులు ఇచ్చినామో మీ అందరికీ తెలుసు. పాత సంచులకి కుట్టుకుంటా కొత్త సంచులను బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు అని ఆరోపణ. కొత్త సంచికి 50 రూపాయలు కట్ అవుతుంది, పాత సంచికి 32 రూపాయలు కట్ అవుతుంది. లెక్కపోతే మనకు వచ్చిన కమిషన్ దొరికి ఇంకా తగ్గబడితే మన దగ్గరికి వసూలు. ఇప్పుడు మీకు సంబంధించిన లెక్క క్లియర్ ఉంది. అది కొనుగోలు కేంద్రాలలో ఆ మెయింటెనెన్స్ కోసం వచ్చిన డబ్బులు కూడా మెయింటెనెన్స్కు నేను ఏం చెప్తున్నా, వచ్చిన లాభంలోకి ఇంత పర్సంటేజ్ అనేది ఇస్తారు. ఆ పర్సంటేజ్ అక్కడ ఉన్న సీఓ కానీ, అది నేను నడిపిస్తే నేను కానీ ఇంకొకరు నడిపించిన సీఓ ఆధ్వర్యంలో కూడా నడుస్తుంది. అవి ఉంటే బ్యాంకులో లెక్కలు చూసుకో 100% సీఓ డీసీఓ దగ్గరనే ఉంటుంది టోటల్ లెక్క. మన సొసైటీకి ఎన్ని లక్షల కమిషన్ వచ్చింది అనేది డీసీఓ ఆఫీస్ నుంచి వస్తుంది. మన సొసైటీకి ఖర్చుకి ఎంత పెట్టాం అనేది
రికార్డు ఉంటుంది. ఏ సెంటర్ నుంచి ఎంత ప్యాడ్ వచ్చింది, ఎంత టోటల్ కమిషన్ బ్యాగులు కెంటాలు అంత ఉంటుంది. డ్యామేజ్ ఉంటుంది, దాంట్లో కూడా ఖర్చు ఉంటుంది. అది సో ఇప్పుడు ఐకేపీలు నడుస్తలేవు. మనది ఒకటే సొసైటీ కా సెంటర్ ఇప్పుడు 23 విలేజ్లలో 22 సెంటర్లు నడుస్తున్నాయి. అందులో మన 3 సెంటర్లు ఇప్పుడు ప్రజెంట్గా నడిచేవి అయితే 3 టేక్మాల్, దన్నూర, పల్లవచ్చు. ఎక్కడ ఉన్నాయి మన సెంటర్? 16 సెంటర్లలో తిని 3 సెంటర్లకు వచ్చినామంటే లాభం ఉంటే 23 సెంటర్లు నడిపిస్తున్నాం కదా. ఆరోపిస్తున్నారని సెటిల్ పెట్టలేమంట. ఆరోపిస్తున్నా, సెంటర్ పెడుతున్నాం, లాభాలు తింటున్నారు, కుంభకోణం చేస్తున్నా అని మాట్లాడబట్టి ఏం చేయాలి మేడం? చెప్పండి, మీరు చెప్పండి. రైతులకు న్యాయం చేస్తారు, సెంటర్లు అనేది తక్కువ చేస్తారు. మరి ఇక్కడ ఐకేపీ నడిచినప్పుడు మనం 2 సెంటర్లు ఉండదు కదా, ఏదో ఒక సెంటర్ ఉంటుంది కదా. ఐకేపీ కానీ డీసీఎం మీరే అంటారు లాభాలు వస్తున్నాయి, మస్తు లాభాలు వచ్చినప్పుడు సెంటర్ ఎందుకు తక్కువ చేస్తుంది? అలా కూడా రిస్క్ ఉన్నది, ప్రాబ్లం ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నది, లైసెన్స్ ప్రాబ్లం ఉన్నది. ఏది ఈజీగా రాదు కదా, చేయండి. ఒకే ఒకటి మనం వచ్చినాడు ఏముండే, ఈ రోజు ఏమున్నాయి వాళ్ళ ఆరోగ్యాలు చెప్పింది కాబట్టి మనం అడగాల్సింది కూడా గవే, చెప్పాల్సింది కూడా గదే ఉంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఇంకా వారం 15 రోజుల నాటికైనా సిద్ధంగా ఉన్నా. రైతులనే పిలుచుకుందాం. ఆ రైతుల సమక్షంలో కూడా నేను దేనికైనా రెడీ. కొన్నేళ్ల నుంచి యశ్వంత్ రెడ్డి అవినీతి పరుడా? మరి అవినీతి పరుడిని అయితే నా ఆస్తులు ఎన్ని పెంచుకుంటుందో మీ అందరికీ తెలుసు. మరి అప్పుడు 6 ఎకరాలు అమ్ముకున్నా, ఇప్పుడు 3 ఎకరాలు అమ్ముకున్నా సిద్ధంగా ఉన్నా. రైతుల కోసమా? ఇక నా కోసం అనుకున్నా. ఆస్తులు కూడా పెట్టుకున్నా అంటే నేను అదే చెప్తున్నా. మీకు కూడా తెలుసు, ఫ్రెండ్షిప్ చేసారు నాతోటి. కోఆపరేటివ్ సొసైటీ విషయం లోపల గత 1 నెల నుంచి అవాకులు చవాకులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో అని ఒకసారి గమనిస్తే, ప్రజాస్వామ్యంలో చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టడం అనేటటువంటిది ఒక తంతు. కానీ ఆ తంతు అందులో ఉన్న డైరెక్టర్లు ఎంతమంది కావాలనో, అవిశ్వాసం నెగ్గాలంటే ఎంతమంది ఉండాలనో లేనట్టు అవగాహన రాహిత్యం కలిగినటువంటి వాళ్ళు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి, మరి అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల పర్యంతరాన్ని అందరూ గమనిస్తే మరి 1 గంట వరకే ఎన్నికల అధికారి రిజల్ట్ ప్రకటించాల్సినటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోకుండా దాటవేయడం అనేటటువంటిది ప్రజాస్వామ్యం లోపల అది గుడ్డలి పెట్టు లాంటిది. ఎందుకంటే మరి అవిశ్వాసం వీగిందా వీగలేదా నెగ్గిందా అనే విషయాన్ని 1 గంట వరకే చెప్పాల్సింది ఉండే. కానీ దాని మీద రాజకీయ ఒత్తిడి వల్ల తెల్లవారు వాయిదా వేయబడింది. మరి ఆ తెల్లవారి కూడా సభ్యులు అనారోగ్యం అనే పేరిట మరి వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది. అవిశ్వాసం ఎందుకు పెట్టిండ్రు, ఎంతమంది డైరెక్టర్లు ఉండాలి, ఎందుకు వాయిదా వేసిండ్రో వాళ్ళకే అర్థం కావాలి. దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ మరి డైరెక్టర్స్ కాకుండా ఇతర వ్యక్తులకు ద్వేషం ఉన్నట్టు కనబడుతుంది. గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. గతంలో ఇదే చైర్మన్ కాంగ్రెస్లో మరి చైర్మన్గా ఉండే మరి పాత గోడల మధ్య ఉన్నటువంటి కోఆపరేటివ్ బిల్డింగ్ను ఒక చక్కటి భవనాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారనేటువంటి పరిస్థితిలో మరి మా నాయకుడైనటువంటి క్రాంతి కిరణ్ గారు ప్రజలకు ఉపయోగపడతాడనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి యశ్వంత్ రెడ్డి గారిని చైర్మన్గా నియమించడం అంటే ఎన్నుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి అభివృద్ధి పథంలోకి వెళ్తున్నప్పుడు 1,70,00,000 రూపాయలు మరి కోఆపరేటివ్ భవనానికి పక్కా భవన నిర్మాణం కోసం గొల్లెగూడెంలో రావడం జరిగింది. ఆ భవన నిర్మాణం ఏర్పడింది. ఇంకా 70,00,000 రూపాయలు మిగిలి ఉండే. దుకాణ సముదాయం కానీ వే బ్రిడ్జ్ కానీ ఇవన్నీ ఉండే. కానీ అక్కడ అంతర్గతంగా మరి డైరెక్టర్లు కొంతమంది మాత్రమే, కొందరు మాత్రమే సహకరించకపోవడం వల్ల మరి ఈనాడు టేక్మాల్ మండలంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ నష్టపడ్డదని ఈ సందర్భంగా చైర్మన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కుంభకోణాల విషయంలో కూడా పెట్రోల్ బంక్లో కుంభకోణం జరిగింది అని ఆరోపణ చేశారు. కానీ దాని యొక్క మొత్తం ఎస్టిమేషనే 30 లక్షలు. 30 లక్షల్లో 22 లక్షలు 23 లక్షలు మాత్రమే నిర్మాణము డ్రా చేయడం జరిగింది.
కానీ ఏకకాలంగా 30 లక్షల అవినీతి జరుగుతుందంటే కేవలం స్థలము చూపించకుండా పేపర్ల మీదనే చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ పెట్రోల్ బంకు లేదా, మరి పెట్రోల్ డీజిల్ అన్ని లెక్కలు ఉంటాయి, దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఏ రకంగా చూసినా మరి ప్రతి 3 నెలలకో 6 నెలలకోసారి సాధారణ మీటింగ్ ఉంటుంది. మరి అందులో ఉన్న డైరెక్టర్లే వాళ్ళు మెంబర్ ఉన్నారు. ఆ సాధారణ సమావేశం లోపల అన్ని విషయాలు అడిగి ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పార్టీ మారిన తర్వాత అదే చైర్మన్ మీ దగ్గర పనిచేసిన చైర్మనే మా దగ్గర పనిచేస్తున్న చైర్మన్ మీద అవినీతి చేస్తున్నారంటే ఇది రాజకీయ కక్షగా మేము భావిస్తాం. వ్యక్తిగతంగా ద్వేషంగా కూడా ఉన్నది. ఈ ద్వేషం వల్ల ప్రజాస్వామ్యం లోపల ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, అన్ని విషయాల పట్ల అవగాహన తెలుసుకొని మరి అనాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇంతకుముందే చైర్మన్ గారు చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు, ఎక్కడ ఏమవుతుంది, ఎంత అవుతుంది, ఏమైంది, ఆయన అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పి మీ ముందే చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రాజకీయాలు పక్కకు పెడదాం, పార్టీలు పక్కకు పెడదాం. వ్యక్తిగత కక్ష ఇక్కడ కాదు, ఇంటికాడ పొలం గట్టు మీద చూసుకోండి. కానీ టేక్మాల్ మండలంలో ఉన్నటువంటి సొసైటీ అభివృద్ధిని అడ్డగించకుండా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి. మీరు చేస్తున్నటువంటి కొందరు సంబంధం లేనటువంటి కొందరు వ్యక్తులు గతంలో చేసినారు, ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు మా పార్టీ అబాసు పాలైంది, ఇప్పుడు కూడా అబాసు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజల ప్రతినిధులుగా భావించి ఖచ్చితంగా అభివృద్ధి పథంలో అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. మరి మిగతా ఏ విషయంలో అయినా చైర్మన్ గారు స్పష్టంగా తెలియజేశారు. వాటి మీద మరి ఆఫీసర్స్ ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి అవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ప్రజలకు మాత్రం ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అప్పుడు గతంలో ఉన్నటువంటి పాత గోడల మధ్య ఉన్న సొసైటీని ఈనాడు టేక్మాల్లో కానీ గొల్లెగూడెంలో కానీ మరి సహకార బ్యాంకు తేవడము, తర్వాత కొన్ని ఏళ్ల నుంచి నిర్వీయంగా ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి గోదామును చక్కదిద్దడంలో కానీ అన్ని విషయాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసినటువంటి చైర్మన్ యశ్వంత్ రెడ్డి గారు మరి గారి మీద నేరారోపణలను నిజ నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అసత్య ప్రచారాలతో ప్రజల లోపల మరి తప్పుడు మాటలను ప్రచారం చేస్తే 1-2 రోజుల తర్వాత 3-4 రోజుల తర్వాత ప్రజలు మిమ్మల్ని భవిష్యత్తులో నమ్మకుండా పోతుంది. కాబట్టి దయచేసి నిజం మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి తిరిగి వీటన్నిటిని మానుకొని మరి సొసైటీ అభివృద్ధికి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అభివృద్ధి పదంలో సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. విజిట్ ఉందట హాస్టల్, బీసీ హాస్టల్ ఏదో విజిట్ ఉందట చెప్పు. ఈయన సాధించింది మంచిగానే చేసిండు. అంతకుముందు పాడుపడ్డట్టుండి ఈడ గోదాం పాడి ఉండి ఆడ గోదాం పాడి ఉండి ఆ చారి సార్లు కట్టిండు. కానీ అంత ఆ సిల్కమరో తాగనీయకపోతే రగడాంచిండు, కొట్లాడిండు, వాళ్ళ పేరు పెడతా అని చెప్పిండు. నేనే కాదు వాళ్ళ కాసు చేసిన మాట్లాడిపించిన, మీరు అమ్మిరు కదా, మీరు అమ్మిన వాళ్ళు ఇంకా మళ్ళీ పడకండి అంటే ఈయన కూడా వాళ్ళతో కొట్లాడిండు. చిక్కమర్రలతో గాంధీ భవన్లో నేను ఉన్నా పోదు, నేను ఒక్కరిని ఉన్నా, 6 ఉన్నారు. ముగ్గురితో కూడా వాళ్ళకి తెలియకుండా అన్ని చేయాలో అన్ని చేసి వాళ్ళకి ఇంకా ఏమన్నారు అంటే వాళ్ళకు మీ పేరు రాస్తారు దాని మీద గోదాం మీద అంటే కూడా సమాధానం చెప్పిండు. మీ ఇంట్లో కారణం రొట్టెది తింటా కానీ పని చేస్తానని ఒప్పుకున్నాడు. అట్లా కానీ మంచిగా చేసాడు. ఇప్పటికి కూడా మంచిగా చేయాలి లెక్క అంటే, లేకపోతే అందరూ ఆశపాటు ఉంటే సంసారం బయటనం అవుతారు. ఇప్పుడు పార్టీలు పార్టీ రాక వాళ్ళ పార్టీ మనిషి ఉండాలని వాళ్ళు కోసి చేస్తారు. వాళ్ళు అన్న కావాలని ఏదన్నా ఇప్పుడు నేను అనకొచ్చిరా, ఇప్పుడు నేను అనకొచ్చిరా ఎంతమంది అంటూ మంచి కాక ఇప్పుడు కోర్టు కూడా అక్కడ అలంతరం బయట మనతో లేకుండా జాగా మనతో రామేంద్ర గుర్తుండే మన ఊళ్ళో నాకు చెప్పలేకపోతే నేను మా పటవారం పట్టుకొని రికార్డు తెప్పించి నేను జాగిప్పిస్తాండి 20 ఎకరాలంటే ఇప్పుడు జాగండి. నేను గవర్నమెంట్ జాగా లేకుండా కావాలని ఇంకొండ్రి మీకే ఉంటాడు, మీరే బతుకుంటారు. మంచిగా చేసిండు, ఇప్పటిదాకా మంచిగా చేసిండు.